వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. లోక్సభ ఎలక్షన్స్ తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుందని లక్ష్మణ్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఏమైనా జరగవచ్చు, బీజేపీ గవర్నమెంట్ రావచ్చు అని. రాజాసింగ్ మాట్లాడుతున్నారు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని. కేసీఆర్ దీనికి ఆజ్యం పోసిండు. మళ్ళీ కేసీఆర్ సుల్తాన్పూర్లో జరిగిన మీటింగ్లో మాట్లాడిండ్రు, ఈ ప్రభుత్వం ఏడేదైనా ఉంటుందో ఉండదో, సీఎంఏ పోయి బీజేపీలో ఏరుతాడేమో అని కేసీఆర్ కూడా ఒక కామెంట్ చేసిండ్రు. నిజానికి కేసీఆర్ అనే వ్యక్తి మాట్లాడారంటే దీని అంత ఆషామాషిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీలో మాట్లాడిన దాన్ని కూడా ఆషామాషిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడ మళ్ళీ సెంట్రల్లో బీజేపీ వస్తే ఏమవుతుందో అనేది ఒక ఉంది, ఒక చర్చ ఉంది, ఒక టెన్షన్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఉండదా, డబుల్ ఇంజిన్ సర్కార్ ఎట్లా వస్తుంది, అసలు కేసీఆర్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసిండ్రు, ఎట్లా వస్తుంది? మన దగ్గర బలాబలాలు మనకు తెలిసిందే కదా, మనకు తెలియని బలాబలాలు కావు ఇవి. మన దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఏంది? బీఆర్ఎస్ గెలిచింది 39, ఇప్పుడున్నది 36. ఇప్పుడున్నది లాస్ట్ ఇయర్ నందిత యాక్సిడెంట్లో చనిపోయారు, దాని నాగేందర్ పార్టీ మారిండ్రు, కడియం శ్రీహరి కాంగ్రెస్లోకి పోయినరు. ఫైనల్గా 36 బీఆర్ఎస్ దగ్గర ఉన్న బలం. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది అని చెప్తున్న బీజేపీ బలం ఎంత? 8 మంది. వాళ్ళు గెలిచిన 8 మంది అట్లే ఉన్నారు, వాళ్ళు కొద్దిగా కట్టరు ఉంటారు, పోరు. కాంగ్రెస్ సిచ్యువేషన్ ఏంది? 64+1 సిపిఐ ప్లస్ ఇక్కడి నుంచి వచ్చిన 2 ఉన్నారు. మొత్తం ఫిగర్ ఎంత? ఇది 67. ఇంకా వీళ్ళిద్దరి మీద అనర్హత వేటు పడితే మళ్ళీ ఏం చెప్పలేం. వాళ్ళిద్దరి మీద అనర్హత వేటు కనుక పడితే లాస్ట్కి మళ్ళీ 65 అవుతారు. అప్పుడు ఈ ఇద్దరు పోతే 65. మన దగ్గర గవర్నమెంట్ ఉండాలంటే ఖచ్చితంగా 60 ఎమ్మెల్యేస్ ఉండాలి. ఏం సర్వే సత్యనారాయణ కూడా అన్నాడు తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం మీద అని. వాళ్ళనేది కాంగ్రెస్ లీడరే, సీనియర్ లీడర్. అయితే ఇప్పుడు ఈ కేసీఆర్ మాట్లాడుతున్న మాట ఎట్లా మాట్లాడుతున్నారు, బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఎట్లా వస్తుంది అని అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏదో మా మీదకి వస్తే గుడ్లు బీకి గోటీలు ఆడతాం అట్లాంటివి చేస్తున్నారు, కానీ వీళ్ళ దగ్గర లెక్కేందో కూడా తెలియదు. కాంగ్రెస్లో కూడా ఆ లెక్కేందో అసలు ఎట్లా పోతాయి, ఏంది ఏం కదా ఏం తెలియదు. అందరూ అంటున్నారు రేవంత్ రెడ్డి ఒక టీం తీసుకొని పోతాడు బీజేపీకి, చెప్తున్నారు కదా అందరూ. రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ తర్వాత బీజేపీ పోతున్నాడు, ఒక టీం తీసుకొని, ఆయనకు ఒక టీం ఉంది, ఆ టీం తీసుకొని పోతున్నాడు అని. ఎంత టీం తీసుకొని పోతారో ఏందో ఏమో తెలియదు. బీజేపీలో ఒక సాంప్రదాయం ఉంది, అదొకటి ఉంది. మళ్ళీ ఒకవేళ ఎమ్మెల్యేలో వాళ్ళు వీళ్ళు బీజేపీకి పోతే వాళ్ళని రాజీనామా చేపిస్తారు. వాళ్ళు ఎమ్మెల్యే పోతే రాజీనామా చేయించి ఉప ఎన్నిక పోతారు. ఒకవేళ వీళ్ళు గవర్నమెంట్ పెట్టాలంటే 8కి ఎంతమంది కావాలి? ఇంకా 52 మంది కావాలి. తక్కువ 52 మంది ఎమ్మెల్యేలు కావాలి. వాళ్ళు 52 మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? ఒకవేళ బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది అనుకో, ఎట్లుంటో తెలియదు రాజకీయాలు. అందుకే ఈ లెక్కలని చెప్తున్నాను నేను. 52 మంది ఎమ్మెల్యే కావాలి. ఒకవేళ 36 మంది ఉన్నారు, 36 మంది అట్లే ఇట్లా ఉన్నారనుకో, ఇంకా 16 మంది కావాల్సి వస్తుంది. మళ్ళీ 16 మంది ఎక్కడి నుంచి కాంగ్రెస్కి వెళ్ళి వస్తారా? ఎవరు తీసుకొస్తారు? రేవంత్ రెడ్డి పట్టుకొస్తాడా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుకొస్తాడా? చర్చలు ఇవన్నీ రాజకీయాలు ఉన్నవే, నేను క్రియేట్ చేసి చెప్తలేను. రేవంత్ రెడ్డి వస్తాడు బీజేపీకి అని చెప్తున్నారు. నెంబర్ 2 శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ టచ్లో ఉన్నారని చెప్తున్నారు. ఇదొక మార్గం, ఇదొక పాసిబిలిటీ ఉంది ఒకవేళ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే. లేదు అంటే అసలు బీఆర్ఎస్తో సంబంధమే లేదు, డైరెక్ట్ 8 మంది ప్లస్ 52 మందిని తీసుకొని రేవంత్ రెడ్డి 52 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పోతారు. అయితే దీని ఒక పాసిబిలిటీ ఏముంటుందంటే, బీజేపీ రాజీనామా చేపిస్తుందంటే 52 మంది పోతే 52 మందితో రాజీనామాలు చేయించదు. 2/3 ఫార్ములా ఉంది కదా వీళ్ళకి, ఒక ఆయుధం ఇది. 2/3 అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి 64 మంది ఉన్నారు కదా, 64 × 2/3 ఎంత అవుతుంది? 8 ఇది ప్లస్ /3 3 నెలల 12 ఆల్మోస్ట్ చేంజ్ 3 గంటల 6 చేంజ్ వస్తుంది. 43 వేసుకో ఫిగర్. 43 మంది ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్కి వెళ్ళి బీజేపీకి పోతే ఇంకా వాళ్ళు రాజీనామా చేసిన అవసరం ఉండదు, గవర్నమెంట్ ఉంటుంది. బీజేపీ ప్లస్ ఇలా గవర్నమెంటే వస్తుంది. 43 + 8 43 + 8 51, ఇంకొక 10 మంది ఎక్స్ట్రా ఎమ్మెల్యేలు. మళ్ళీ గవర్నమెంట్ వస్తుందంటే ఇక్కడ బీఆర్ఎస్కి వెళ్ళి దుంకే మంది ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు ఆగినారో తెలుసా? పార్టీ మారకుండా. కాంగ్రెస్ నుంచి ప్రెషర్ ఉంది, మీరు రావాలి మా పార్టీకి. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్ ముందు వస్తే
కొద్దిగా బలం గట్టిగా ఉంటాం, కాంగ్రెస్ చూసినావా బీఆర్ఎస్ మొత్తం అయిపోయింది అని చెప్పేద్దాం, కొంత ఫైట్ ఈజీ చేద్దని కాంగ్రెస్ అనుకుంటుంది. కానీ వాళ్ళు ఎవ్వరు వస్తలేరు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవ్వరు కాంగ్రెస్ పోతలేరు. ఎందుకు తెలుసా? రేపు లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. అనవసరంగా దానిలో పోయి మళ్ళీ ఇరకబడాలి. ఆగుదాం, లోక్సభ ఎలక్షన్స్ అయిపోయినాక చూద్దాం. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిందనుకో అటు చూద్దాం, లేదు ఇంకా ఇదే కింద మీద ఉందంటే చూద్దాం, అప్పుడు చూద్దాం మన అవసరం ఎట్లుంటుందో. మస్తు ఉంటుంది, డిమాండ్ ఉంటుంది బాగా అప్పుడు. కాబట్టి ఆ సిచ్యువేషన్ చూద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది, అందరు కాదు కొంతమంది, రేవంత్ రెడ్డితో క్లోజ్గా ఉన్న వాళ్ళు, రేవంత్ రెడ్డి చర్చలు జరిపిన వాళ్ళు, వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు, ఈ దాన నాగేంద్ర వాళ్ళకి చెప్పిండట, మీరేం టెన్షన్ పడద్దు, 26 మంది వస్తారు బీఆర్ఎస్ నుంచి మన పార్టీకి, కాబట్టి మీరేం డిస్క్వాలిఫికేషన్ కారు అని. కానీ అది వేరే ఇష్యూ, అది 2/3 రాదు. రేవంత్ రెడ్డి దాన నాగేందర్ ఇద్దరు తప్పులో కాలేసినారు ఆ విషయంలో, అది నేను తర్వాత చెప్తాను, అది వాళ్ళ చట్టంలో ఎట్లా ఉంటుంది అనేది. అయితే ఇట్లా ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ రావాలంటే రేవంత్ రెడ్డి వాళ్ళని తీసుకొని పోవాలి. రేవంత్ రెడ్డి ఇంతమందిని పట్టుకొని 43 మంది మినిమం పోతే వాళ్ళను రాజీనామా చేయించాల్సిన అవసరం ఉండదు. 52 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఒకవేళ 43 మంది వస్తే ఇక్కడ నుంచి ఈ 36 మంది ఉన్నారు కాబట్టి దీనికి ఏమైనా పోతారా, దానిలో ఉన్న టచ్లో ఉన్నారా, లేకపోతే వీళ్ళు ఇంతమంది వీళ్ళు మొత్తం మంది రేవంత్ రెడ్డి కలిసి వచ్చి మొత్తం కలిసి ఒక గవర్నమెంట్ పెడతారా? ఏమో అసలు రాజకీయాలలో ఏది అసాధ్యం అనేది లేదు. అట్లెట్లయితుంది? రేవంత్ రెడ్డికి కేసీఆర్ను పొట్టు తిరుగుతున్నాడు, కేసులు పెడుతున్నాడు, జైలు వేస్తా అంటున్నాని, లేకపోతే కేసీఆర్ రేవంత్ రెడ్డిని పొట్టు తిరుగుతున్నాని, లేదా మోడీని పొట్టు తిరుగుతున్న కేసీఆర్. ఏముండదు రాజకీయాలలో, వీళ్ళేం పర్మనెంట్ శత్రువులు కాదు, మిత్రులు కాదు, అంతా కింద కార్యకర్తలు మాట్లాడుకుంటే మనకు వస్తుంది, అంతా ఒకటే ఉంటుంది. ఎవ్వరు పర్మనెంట్ శత్రువులు కాదు, పర్మనెంట్ మిత్రులు కాదు, చాలా మంచిగా మాట్లాడుకుంటారు వాళ్ళు కలిసినప్పుడు. కాబట్టి ఏది అసాధ్యం, ఇది ఎట్లయితుంది అది ఎట్లయితుంది, రేవంత్ రెడ్డి ఎట్లా పోతాడు బీజేపీకి అసాధ్యం చెప్పడానికి ఏం లేదు, పోవచ్చు. వీళ్ళు రేవంత్ రెడ్డి బీజేపీ కలిసి గవర్నమెంట్ పెట్టవచ్చు, బీఆర్ఎస్తో సంబంధం లేకుండా బీజేపీ రేవంత్ రెడ్డి కలిసి గవర్నమెంట్ పెట్టవచ్చు. బీఆర్ఎస్కి వెళ్ళి కొంతమంది ఎమ్మెల్యేలు పోతారు, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి కొంతమంది ఉన్నారు కదా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ్యాచ్ ఒకటి ఉంది కదా, వాళ్ళందరూ పోతే అదొక గవర్నమెంట్ పెట్టవచ్చు. ఎందుకో ఇవన్నీ ఈ లెక్కలంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఏదో అనుమానం, ఏదో జరుగుతుంది. మోడీని పోయాడేనా రేవంత్ రెడ్డి, పెద్దన్న అని పోయాడేనా? ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా మోడీని ఆ స్థాయిలో మాట్లాడలేదు. గుజరాత్ మోడల్ తీసుకొచ్చి పెడతారంట, తెలంగాణ మోడల్ కాదు, గుజరాత్ మోడల్ కావాలంటుండే ఇప్పుడు. అది సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తుంటే రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కలవనికి పోతే వెనక ఒక ఆయన ఉంటాడు వాచ్, ఒక్కడు ఓడు, రేవంత్ రెడ్డిని ఒకరిని పోనీయరు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అనుమానమే, రాజకీయాలు వాళ్ళు తాతల నాటి నుంచి రాజకీయాలు చేస్తున్న వాళ్ళు. కాంగ్రెస్ అంటే ఏంది, భూమి ఉన్నప్పటి నుంచి ఉంది కాంగ్రెస్ రాజకీయాల్లో. వాళ్ళు తెలియని రాజకీయాలు ఏమి లేవు, కాంగ్రెస్ వాళ్ళకి తెలియని రాజకీయాలు ఏమీ లేవు. వాళ్ళు అన్నీ చేసినారా, ఇవన్నీ వాళ్ళు చేసినవే. కాంగ్రెస్ వాళ్ళు చేయనివి వాళ్ళేమి పద్ధతులు ఏం కాదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇట్లాంటి రాజకీయాలు చేసి టంగు తినుగు ఇట్లా అయినరు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు ఈ రాజకీయాలు ఎట్లా ఉంటాయి, ముఖ్యమంత్రి అయినంత మాత్రం ఆయన ఉంటాడా మనతోనా లేదా, అన్నీ తెలుసు లెక్కలు వాళ్ళకి. కాబట్టి ఎప్పుడు ఎట్లా మారుతుందో తెలియదు. తెలంగాణలో అయితే రాజకీయాలు ఈ సినారియో, నేను చెప్పిన ఈ సినారియోలో లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఏమైనా జరగవచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండదు అని చాలామంది చెప్తున్నారు, అసలు ఉండదు గవర్నమెంట్ ఉండదని. దాని నుంచి ఒక కాన్ఫిడెంట్ ఖండన కూడా కాంగ్రెస్ నుంచి వస్తలేదు. ఏదో గుడ్లు బిక్తాం, నరాలు బిక్తాం, పేగులు వేసుకుంటాం అంటారు, ఏదో తిట్లు తప్ప. వీళ్ళు జనాలకు నమ్మకం కలిగించే, వీళ్ళ మీద నమ్మకం ఉంటే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దాని నమ్మకం ఉంటే బీఆర్ఎస్కి వెళ్ళి కొంతమంది పోతారు, నమ్మకం లేకనే పోతలేరు. అసలు బీజేపీలో కూడా ఎవరో ఒక ఆయన సిర్పూర్ ఎమ్మెల్యే అసంతృప్తిగా ఉన్నాడంట, ఆయన కూడా కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు, ఆయన కూడా పోతుండే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది అని తెలిస్తే. కాబట్టి మిత్రులారా, రాజకీయాలలో ఏదైనా సాధ్యం కాదని చెప్పడానికి లేదు. నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మన అన్ని రాష్ట్రాల రాజకీయాలు చూస్తూనే ఉన్నాం కదా, ఇక్కడ కూడా ఏదైనా జరగవచ్చు. నేను చెప్పిన ఈ లెక్క అయితే 100% పర్ఫెక్ట్ కరెక్ట్. వాళ్ళు కలుస్తారా, వీళ్ళు ముగ్గురు కలుస్తారా, వీళ్ళు కలుస్తారా, వీళ్ళు కలుస్తారా, ఎవరెవరితో కలుస్తారో తెలియదు, కానీ ఏదో జరగబోతుంది అనేది మాత్రం రాజకీయ వర్గాలు బాగా చర్చనీయాంశంగా ఉంది. లోపల జరుగుతున్న పరిణామాలు కూడా అట్లే కనిపిస్తున్నాయి, లోపల జరుగుతున్న పరిణామాలను కూడా కనిపిస్తున్నాయి. అసలు నా మొత్తం 64 మంది ఎమ్మెల్యేల్లో కొందరు బ్యాచ్ అయిపోయారు, రేవంత్ రెడ్డి బ్యాచ్ కొందరు అయినరు, పొంగులేడు బ్యాచ్ కొందరు అయినరు, కొందరు ఇండివిజువల్గా ఉన్నారు. అదంతా నేను ఇంకొక వీడియోలో చూసి చెప్తాను. నేను అది ఇంకా కొద్దిగా క్లారిటీ రావాల్సింది, ఖచ్చితంగా ఆ వీడియోని కూడా నెక్స్ట్ వీడియోలో బహుశా ఆ వివరాలను కూడా మీకు చెప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఉన్నట్లు.